నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరికి కావాలని కోరుకుంటున్నారు జనాలు? మేమైతే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్దే ఉంది, దానివల్ల కాంగ్రెస్ వస్తేనే పనులు అవుతాయి. అంటే వచ్చే గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఆమె పేరు సునీత ఉన్నది కదా, అవును. అంటే ఆమె అంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నాడు కదా, ఆయన చనిపోయింది కాబట్టి ఈమె ఇస్తుంది. ఏమైనా సానుభూతి లేదా? ఉంది, కానీ ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, టీఆర్ఎస్ది ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం కాంగ్రెస్ వెంబడే ఉండాలి. ఏది ఉంటే దాని వెంబడి ఉంటేనే పనులు అవుతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వెంబడి పోతే పనులు కావు. టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్. కాంగ్రెస్ వెంబడి పోతేనే పనులు అవుతాయి మనకి. ఇప్పుడు తర్వాత మీకు ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో ఇంతకుముందు పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్కి కూడా మంత్రి పదవి ఇచ్చారు. దానివల్ల ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంటారా? చెప్పలేము. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ ఉన్నది, కొంచెం పెరగొచ్చు దానివల్ల పబ్లిక్. మీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ హమీద్. ఎందుకు? कांग्रेस उनटे अन्नी क्या बोलते हो, महंगाई नहीं बढ़ती। ఇది हिसाब में चलते कांग्रेस है, कांग्रेस के साथ चलना है हमारे। ऐसा कांग्रेस के साथ चलना है। అంటే అంతకుముందు బీఆర్ఎస్ ఉంది కదా, అంతకుముందు ఆమె మాగంటి గోపీనాథ్ చనిపోయాడు. ఆయన తర్వాత ఆమె వాళ్ళ భార్య పోటీ చేస్తుంది. ఆమెకు ఏం సానుభూతి ఏం లేదా? కాంగ్రెసే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? జలాలుద్దీన్. ఈ నియోజకవర్గంకి कौन जीतेगा, ये कांग्रेस और बीआरएस? हेल्प अच्छा करे। ఇప్పుడు ఎట్లా ఉంది ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎట్లా ఉంది పరిస్థితి? ఏమో బీజేపీ అయితే ఆల్రెడీ ఒకసారి రావాలని మేము అనుకుంటున్నాము. కాంగ్రెస్ ఒకసారి అయిపోయింది, టీఆర్ఎస్ ఒకసారి అయిపోయింది, బీజేపీ కూడా ఒకసారి అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, ఎన్ని రోజుల నుంచో లేదు కదా ఇక్కడ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని రోజుల నుంచో లేదు కదా ఇక్కడ. ఇప్పుడు వచ్చింది ఈ మధ్య కాంగ్రెస్ గవర్నమెంట్. వచ్చిన ఒకటి ఇంతవరకు ఇక్కడ ఏం చేయలేదు సార్. ఆల్రెడీ ఇప్పుడు వచ్చి కూడా 2 years అయితే ఇంతవరకు మా దగ్గర ఏ పని కాలేదు. అంటే మీ దగ్గర గెలిచింది బీఆర్ఎస్ పని చేపించి రాడా, కాస్త పని చేపించి రాడా, మాదాపూర్ నుంచి వచ్చేతో 6 కిలోమీటర్లు వచ్చేతో పని చేయించారు. అంటే ఈ ప్రస్తుతానికి బంద్ చేసి ఉంటారా? పని చేసి ఇప్పుడు పని చేసి దాదాపు 8 నెలలు అవుతుంది. ఇంతవరకు దాని గురించి ఎవరు అడిగేటోళ్ళు లేరు, మాట్లాడారు. ఎందుకు బంద్ చేసారు? అటు పని పోయేటోళ్ళు ఒక సంగతి మొత్తం ఆగిపోయింది. ఎందుకు బంద్ చేసారు? బంద్ చేసి అంటే ఇక కబ్జా చేసారు, మొత్తం కబ్జా అయిపోయింది. పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి అంటారు, దాన్ని ఓపెన్ చేసేవాళ్ళు. రోజుకి కొన్ని 100 మంది ఈ బస్సుకి వెళ్ళి అటే పోవాలి పనికి. 1000 రోడ్డు ఇచ్చిన రోడ్డు ఒకటే అది. మేము తవ్వ బంద్ చేసినందుకు మళ్ళీ ఇట్లా 100 ఫీట్ మీకు అటే సిటీ కాడికి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇట్లా మళ్ళీ జూబ్లీస్ మీకు తిరిగిపోవాలి. అంత డబల్ తిరుగుడు తప్ప ఏం లేదు, పైసలు పక్క ఏం లేదు. ఎంతో మందికి చెప్పినాం, ఎమ్మెల్యేగా చెప్పినాం, ఎంపీలో చెప్పినాం, వాళ్ళ ఆఫీస్లో పోయి చెప్పినాం. ఒకరు చెప్పినా కూడా అదేంది పేరేం పేరు చెరువులో హైడ్రా కమిషనర్ కూడా చెప్పినాం. ఆయన కూడా వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయిన తరకు ఎవరేం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొగ్గు చూపిస్తున్నారు. కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి కదా, సన్న బియ్యం అని, ఫ్రీ కరెంట్ అని, బస్సు ఫ్రీ అని. అది చేయట్లేదు వేయట్లేమని కొంతమంది అంటున్నారు. అది చేస్తున్నారు సార్, 90% 100% చేస్తూనే ఉన్నారు. సన్న బియ్యం ఇస్తున్నారు, 200 కరెంట్ ఫ్రీ ఇస్తున్నారు, ఫ్రీ బస్సు ఉన్నది. అంటే ఆ పెన్షన్స్ అవి ఇవి అడుగుతున్నారు. ఆల్రెడీ వచ్చే నెలలో పెంచే అవకాశం ఉంది, వాస్తవం. అది ఇస్తారు, వచ్చే నెలలో పెంచుతారు, ఇస్తారు పక్కా. ఏం పేరు? నా పేరు కృష్ణ. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందమ్మా? ఎట్లా ఉంది పరిస్థితి? నాకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చినప్పటి సంది మాకు ఏం అభివృద్ధులు పనులు ఏం కాలేదు. రోడ్లు అట్లనే ఉన్నాయి, డ్రైనేజీలు అట్లనే ఉన్నాయి. ఎట్లా వానలు వచ్చినా అది ఏం కనపడకుండా గుంతలాల పడుతున్నారు జనాలు. మాకైతే ఇప్పుడు నవీన్ యాదవ్ అన్నకు ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఆయన్నే వస్తాడని మేము ఫుల్ సపోర్ట్ మీద ఉన్నాం. మేము కాంగ్రెస్ గెలుస్తుందని మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. అయితే కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ఇక్కడ లోకల్గా ఈ పెన్షన్స్ అవి ఇవి ఎక్కువ ఇవ్వట్లేదు అని అంటున్నారు. ఇంతకుముందు 2000 ఇచ్చేయాల్సింది 3000 4000 ఇస్తా ఉన్నారు కాంగ్రెస్. ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి, సన్న బియ్యం ఇస్తున్నారు. గ్యాస్లకు కూడా కొందరికి తక్కువ అయింది, గ్యాస్లకు కూడా 500 సన్న బియ్యం ఇస్తారు. ఇంకా పింఛనే అంటే ఇస్తాడేమో, ఇంకా ఇస్తామని చెప్పిండు కానీ వస్తాయి, అవి కూడా వస్తాయి.
బస్సులు ఫ్రీ కూడా ఇచ్చిండు కదా, బస్సులు ఫ్రీ వచ్చినాయి కదా. మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు బస్సులు ఫ్రీ లేవు కదా. మా లేడీస్కు ఇప్పుడు ఎంతో అవకాశం, మాకు ఎంతో మంచిగా ఉంది, సౌకర్యం బాగుంది. మాకు ఎక్కడన్నా తిరిగే నెలకు 2-3 సార్లు అటు ఇటు మేము మంచిగా తిరుగుతున్నాం. బస్ ఛార్జీలు కూడా మాకు లేకుండా ఉన్నది. అందుకు మేము కాంగ్రెస్ని గెలిపించాలి అనుకున్నాము. నవీన్ అన్న వస్తాడు, గ్యారంటీగా వస్తాడు నవీన్ అన్న. అంటే ఇక్కడ కరెంటు బిల్లు కూడా తగ్గించేసిండు, కరెంటు బిల్లు కూడా ఎవరు కట్టట్లేదు. మరి అన్నీ మాకు సౌకర్యం బాగానే చేసిండు రేవంత్ అన్న వచ్చినాక. నాకైతే ఫుల్ కాంగ్రెస్ వస్తుందని మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆమె ఉంది కదా, ఆమె పేరు మాగంటి గోపీనాథ్ భార్య, ఆమెకి ఏం సానుభూతి లేదా? ఇంకా ఆమెకు సానుభూతి అంటే ఇంకా భర్త చనిపోయిండని ఆమె కన్నీళ్లతోని తిరుగుతుంది. గవర్నమెంట్ లేదు కదా. బీఆర్ఎస్కు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఇవ్వలేదు. ఫోన్లు కూడా వచ్చినాయి చాలా మందికి. ఇంకా కొందరు లంచాలు కూడా తీసుకున్నారు మాకు తెలిసిన కాడికి. మరి బండ్లు ఇచ్చిండు కొందరికి ఇవ్వలేదు కార్యకర్తలకు. వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళకు మంచిగా ఉన్న వాళ్ళకే బండ్లు ఇచ్చుకున్నాడు. దళిత బంధు వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నాడు, అందరికి ఇవ్వలేదు. మళ్ళీ చాలామంది మేమైతే అందరు కాంగ్రెస్లో గెలుస్తుందని మేము ఫుల్ నమ్మకం మీద ఉన్నాం. ఏం పేరు? నా పేరు తిరుపతమ్మ. గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీకు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యక్తి ఉంటేనే పోయి అడగలుగుతాడు కదా, అట్లా ఏమైనా ఉందా? లేకుంటే ఇంకా వేరే పార్టీ? అంటే ఇప్పుడు ఆయన భార్య చేస్తుంది కదా, ఆమె పేరేం పేరు? సునీత. ఆమెకి ఏం లేదా సానుభూతి? కాంగ్రెస్ ఇప్పుడు మధ్యలో అంతేనా? ఈ మధ్యలో ఉన్నోళ్ళు ఆయన రానికన్నా దొంగలు ఉంటారు కదా, దొంగలు ఇల్లు దోసుకొని లీడర్ సంగనాకు పెట్టారు. ఆయనేమో తప్పించారు. చేసేవాడిని పని చేసేవాడిని ఎవడు రానివ్వడం, పని చేయని అందరూ రానిస్తారు. అందుకే కాంగ్రెస్ చెప్పలేము. వాళ్ళ నాన్న పేరు మీద అయితే ఏరియాలో ఆయనే చెప్తాడే అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే ఎక్కువ లాభం ఉంటుంది అంటారు. పైన ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, వెళ్తేనే కదా దేనికైనా మనం ఏదైనా అడగడానికైనా. ఏం పేరు? సత్యవతి. చెప్పమ్మా, ఏం పేరు? నా పేరు సునంద. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మాకు మాత్రం ఏమీ సపోర్ట్ చేయలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు. మైనార్టీ లోన్లు ఇస్తామన్నారు, లోన్లు రాలేవు. మళ్ళీ దళిత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తామన్నారు, అవి రాలేవు. మళ్ళా సన్నబియ్యం ఇస్తామన్నారు, అవి రాలేవు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక సన్నబియ్యం వచ్చినాయి. మళ్ళా రేవంత్ అన్న వచ్చినాక ఫ్రీ బస్ వేసిండు మహిళలకు. మళ్ళా రేవంత్ అన్న వచ్చిన తర్వాత కళ్యాణ పథకం వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి, గ్యాస్ సబ్సిడీ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది. రేవంత్ అన్న అన్ని మంచిగా చేస్తున్నాడు. ఇంకా ముందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు. నవీన్ యాదవ్ అన్నను 1,00,000 ఓట్లతోటి గెలిపించుకున్నామని మనస్ఫూర్తిగా చెప్తున్నాము. గెలిపిస్తాం ఖచ్చితంగా. జై నవీన్ అన్న. పరిస్థితి ఇక్కడ కొద్దిగా ఆయన ఇస్తుంటారు స్వామి. చాలా మంది అయితే నవీన్ యాదవ్ అని చెప్తున్నారు. మళ్ళా వస్తే బాగానే ఉంటుంది, లోకల్ మనిషి కాబట్టి అన్ని సౌకర్యంగా చేస్తారని చెప్తున్నారు. కానీ ఇదిగో మా దగ్గర అయితే వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ప్రస్తుతానికి లైట్ అయితే వేపియాలి. ఈ బస్సుకి అయితే ఎవరు రారు. వచ్చిన పెద్ద లీడరు చక్కగా వస్తారు, చక్కగా పోతారు. ఏంది ఈ గల్లీకి మాత్రం రారు. నాటక స్కూల్ పక్కల సందు కిరాణా షాపు, ఈ సందుకి ఎవ్వరు రారు. టీఆర్ఎస్లో వచ్చినా కాంగ్రెస్లో వచ్చినా ఎవరు వచ్చినా చక్కగా రోడ్ బట్టి పోతారు, చక్కగా రోడ్ బట్టి వస్తారు. అంటే ఇంతకుముందు మీకు టీఆర్ఎస్ ఆయన ఏం చేయలేదా పని? ఏం పని? ఇప్పుడు ఇంతకుముందు ఆయన మాగంటి గోపీనాథ్ ఎవరు ఉన్నారు, ఆయన తర్వాత ఆయన భార్య చేస్తుంది అన్న. మాగంటి గోపీనాథ్ కార్యకర్తలకి వాళ్ళకి చేసుకున్నారు, డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇచ్చారు, అయిపోయింది. ఇంకా గతం అని ఆయన పోయింది. ఇంకా ఏంది కార్యకర్తలు తప్ప లీడర్లకు తప్ప ఇప్పుడు ప్రతి వస్తైనా ప్రతి పార్టీ వాళ్ళకి దొరికేది అదే. మొత్తం 99% ఏంటంటే నవీన్ యాదవ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి, లోకల్ మనిషి కాబట్టి చేస్తాడనే నమ్మకం పెట్టుకున్నాం. కానీ గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ పట్టించుకోకపోతే ఏంటి అనే ఆలోచన కొందరికి ఉంది. కానీ మేమేంది పోయి అడిగినా ఇప్పుడు చూడు ఈ లైట్ లేదని నేను చెప్పిన ప్రతి వాళ్ళు వస్తారు, అక్కడ చక్కగా పోతారు. కానీ ఇటు మళ్ళీ రావాలి కదా.
ప్రతి సందు తిరిగితే బాగుంటుంది అది. కానీ 99% నవీన్ యాదవ్ వస్తాడు. ఏం పేరు నా పేరు మహబూబ్.